తప్పిపోయిన కుమారుని ఉపమానము. ఈ యొక్క ఉపమానంలో తిరిగి వచ్చిన చిన్న కుమారుని నిమిత్తమై తండ్రి గొప్ప విందు చేసెను. ఇది విని పెద్ద కుమారుడు ఇంటిలోనికి ప్రవేశించుటకు నిరాకరించెను. అప్పుడు తండ్రి పెద్ద కుమారుని బ్రతిమాలుట తిరిగి తండ్రి చేస్తున్న ఈ పనిని నిందిస్తూ, నీవు ఎన్నడూను ఒక్క మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు అని తండ్రి హృదయాన్ని గాయపరుస్తున్నాడు. ఈ యొక్క సంఘటన ద్వారా ఎన్ని సంవత్సరం తండ్రి యొద్ద ఉన్నను తండ్రి యొక్క హృదయాన్ని కానీ మనసును కానీ ఆలోచన విధానాన్ని కానీ ఒక్కసారి కూడా పెద్ద కుమారుడు అర్థం చేసుకొనలేదు. ఒక్కొక్కసారి మనము కూడా చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా ఉన్నా కూడా ప్రతిరోజు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థిస్తూ అనేక ప్రేమను, క్షమను, అనేక చిత్తాన్ని కూడా అర్థం చేసుకొనక మన యొక్క హృదయంను దేవుని యొక్క హృదయానికి దూరంగా ఉంచున్నాము. నిజానికి పెద్ద కుమారుడు తండ్రితో ఉన్నట్లయితే తండ్రి వలె తమ్ముడిని కూడా ప్రేమించేవాడే, క్షమించేవాడే, తిరిగి అంగీకరించేవాడే. ఒక్కొక్కసారి పెద్ద కుమారుని వలె నాకు మేకపిల్ల ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అంటూ దేవుని నిందిస్తూ ఉంటాము. కానీ తండ్రికి ఉన్నదంతయు నాదే అని మర్చిపోతూ ఉంటున్నాము.